ఎన్ఎస్ kubectl క్రియేట్ ఎన్ఎస్ చిరు అని ఇస్తున్నాను. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, నా kubectl అనే ఒక యూటిలిటీని తీసుకొని నేను ఒక నేమ్ స్పేస్ ని క్రియేట్ చేయమంటున్నాను నా క్లస్టర్ లో, నా కుబర్నెటిస్ క్లస్టర్ లోపల. సో ఆ నేమ్ స్పేస్ నేమ్ ఏంటి, చిరు అనే నేమ్ స్పేస్. సో ఆటోమేటిక్ గా ఈ కమాండ్ నేను రన్ చేసిన వెంటనే ఏమవుతుంది తెలుసా, నా కుబర్నెటిస్ క్లస్టర్ లో ఒక లాజికల్ నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయితే అవుతుంది. సో ఈ నేమ్ స్పేస్ నేనేమంటాను, చిరు అనే నేమ్ స్పేస్ అని అంటాను. సో ఇప్పుడు అలానే నేను kubectl క్రియేట్ ఎన్ఎస్ తీసుకొని నాని అని ఇస్తాను. నాని అని ఇచ్చినప్పుడు ఏమైపోతుంది, నా క్లస్టర్ లో ఏమైపోతుంది, ఒక లాజికల్ నేమ్ స్పేస్ అనేది క్రియేట్ అయితే అవుతుంది అనమాట, నాని. ఓకే, సో ఇంకా సింపుల్ గా మన 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 ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో దీన్ని నేనేమనుకుంటాను, డెవ్ అనుకుంటాను. క్రియేట్ సిఎస్ డెవ్ అండ్ దెన్ టెస్టింగ్. ఓకే, సో ఇక్కడ కూడా నేను టెస్టింగ్ అనుకుంటాను అండ్ దెన్ దీన్ని డెవ్ అనుకుంటాను. డెవ్ అనే నేమ్ స్పేస్. ఇప్పుడు ఈజీ కదా, ఇప్పుడు నా మాస్టర్ లో నాకు 2 నేమ్ స్పేసెస్ అయితే క్రియేట్ అయ్యాయి. నేమ్ స్పేసెస్ అంటే నథింగ్ బట్ ఒక ప్రాజెక్ట్ అనుకోండి. నేమ్ స్పేస్ అంటే ఒక ప్రాజెక్ట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు మీ 10th క్లాస్ కంప్లీట్ అయింది. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీ 10th క్లాస్ గ్రూప్ అన్నిటిని, మీ 10th క్లాస్ లో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరినీ మీరు ఒక గ్రూప్ లో యాడ్ చేస్తారా, 10th క్లాస్ టీమ్ అని చెప్పేసి. అలానే మీరు ఇంటర్కి వచ్చాక మీ ఇంటర్ ఫ్రెండ్స్ అందరినీ ఒక గ్రూప్ లో మీరు యాడ్ చేస్తారు కదా. అలానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే డెవలపర్ సంబంధించిన పార్ట్స్ అన్నిటిని ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. ఆ నేమ్ స్పేస్ లోనే డెవలపర్స్ అనే వాళ్ళు వాళ్ళ కంటైనర్స్ ని అయితే డిప్లాయ్ చేయగలుగుతారు. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఈ నేమ్ స్పేస్ లోపల కంటైనర్స్ ని క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో ఇది నా కంటైనర్. సో ఇవన్నీ నా డెవలప్మెంట్ టీమ్ ఒక కంటైనర్స్ ఇవన్నీ. ఓకే, అలానే ఇది నా టెస్టింగ్ టీమ్ ఒక కంటైనర్స్. ఇక్కడ ఏమైపోయింది, టెస్టింగ్ డెవలప్మెంట్ టీమ్ ఐసోలేట్ అయిపోయింది. వాళ్ళకంటూ ఒక డెడికేటెడ్ గ్రూప్ క్రియేట్ చేసి, ఒరే బాబు మీ డెవలప్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఆ గ్రూప్ లోనే కంటైనర్స్ ని క్రియేట్ చేయండి. టెస్టింగ్ వాళ్ళు మీకు ఆల్రెడీ ఒక గ్రూప్ క్రియేట్ చేసిన ఆ గ్రూప్ లోనే మీరు వెళ్ళి మీ కంటైనర్స్ క్రియేట్ చేయండి. అంతేగాని మీరు వెళ్ళి డెవలప్మెంట్ అనే ఒక నేమ్ స్పేస్ లోపల గ్రూప్ లోపల క్రియేట్ చేయబాకండి మనం చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో రైట్. ఇప్పుడు ఇది నేమ్ స్పేస్, దీన్నే మనం నేమ్ స్పేస్ అంటాం. సో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కుబర్నెటిస్ లో మీరు నేమ్ స్పేస్ లేకుండా ఎటువంటి